పిశాచాలంటే అవేవో దుష్ట శక్తులు కాదు, మనుషుల్లో ఒక జాతి అని చెప్పాను కదా. చరిత్ర ప్రకారం చూస్తే ఆ పిశాచాలు అనే జాతి వాళ్ళు తెలుగు వాళ్ళలో కలిసిపోయారు. ఒరిజినల్గా వాళ్ళ భాష పైశాచి. ఒక్క పిశాచాలే కాదు, నాగులు, యక్షులు మొదలైన వాళ్ళందరూ మానవ జాతులే. వాళ్ళు కూడా తెలుగు వాళ్ళతో కలిసిపోయారు. ఆసక్తిగా వింటున్నాడు రాజా. అలాగే రాక్షసులు, వానరులు. రామాయణం అంటే ఏమిటి? ఉత్తరాదిన ఉండే ఆర్యులు దక్షిణాదికి వచ్చి అక్కడి అనార్యులని జయించడం. అలా జరిగిన యుద్ధాలలో తమకి లొంగక ఎదురు తిరిగి పోట్లాడిన వాళ్ళని రాక్షసులన్నారు. ఇలాగే మహాపండితుడు, పరమ శివభక్తుడు అయిన రావణాసురుడు రాక్షసుడిగా పరిగణించబడ్డాడు. ఆర్య అనార్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆర్యులు తమకి లొంగిపోయి తమ పట్ల వినయ విధేయతలు, భక్తి ప్రపత్తులు చూపించిన అనార్య జాతుల స్థాయిని మాత్రం కొద్దిగా పెంచి వారిని వానరులన్నారు. శ్రద్ధగా వింటున్నాడు రాజా. క్లైవ్ చెబుతూనే ఉన్నాడు. అలాగే ఎన్నెన్నో విదేశ జాతులు ఇండియా మీద దండయాత్రలు చేశాయి. దండెత్తి వచ్చిన వారిలో చాలామంది ఇక్కడే స్థిరపడిపోయి ఇక్కడి మతాలను అవలంబించి ఇక్కడి వారిలో కలిసిపోయారు. ఒక వాదన ప్రకారం చూస్తే హునులే ఇప్పటి రాజపుత్రులు. దండెత్తి వచ్చిన విదేశీయులలో క్షత్రియ విద్యల పట్ల అభిమానం ఉన్నవాళ్ళు ఇక్కడి క్షత్రియుల్లో కలిసిపోయారు. వేదాంగాల పట్ల అభిరుచి కలిగిన వాళ్ళు బ్రాహ్మణుల్లో కలిసిపోయారు. శకులు, యవనులు, పహ్లవులు ఇలా అనేక జాతుల వారు వచ్చారు కదా. వాళ్ళల్లో పహ్లవులే పల్లవులుగా మారారు. మీ వసంత సాదే ఉన్నాడే, ఎక్స్ మినిస్టర్, ఆయన సారస్వత బ్రాహ్మణుడు. అలాగే క్రితం తరం హీరోయిన్ ఉంది కదా, లీనా చంద్రావర్కర్, కిషోర్ కుమార్ భార్య, ఆమె కూడా సారస్వత బ్రాహ్మణ కుటుంబం నుండే వచ్చింది. వీళ్ళంతా ఒరిజినల్గా గ్రీకులన్నమాట. నవ్వాడు రాజా. అది కరెక్టేననుకుందాం, కానీ ఇప్పుడు ఈ చరిత్ర పాఠాలన్నీ ఎందుకు? ఉద్వేగంగా ముందుకు వంగి అన్నాడు క్లైవ్. ఎందుకంటే ఇప్పుడున్న కులాలు, మతాలు, తెగలతోనే కొట్టుకు చస్తున్నారు మీ ఇండియన్స్. మనం వాళ్ళని ఇంకా వెనక్కి చరిత్ర కాలంలోకి, చరిత్ర అందని కాలంలోకి లాక్కెళదాం. అప్పుడు ఇంకా ఇండియన్స్ అడ్డంగా, నిలువుగా, ఏటవాలుగా, ఖండాలుగా చీలిపోతారు. ఒకే కులంలో పిశాచాలు ఉండవచ్చు, నాగులు ఉండవచ్చు. వాళ్ళకి పెడదాం. అప్పట్లో హలిక, గోలిక, మూర్ఖక మొదలైన కులాలు కొన్ని ఉండేవి. వాటిని ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరిస్తాం. వెయిట్ అన్నాడు రాజా. ఏమిటి చెప్పు అన్నాడు క్లైవ్. ఇన్ని వేల సంవత్సరాలు గడిచాక ఎవరు పిశాచాలో ఎవరు నాగులో ఎలా కనిపెడతావు? యక్షులకు సంగీతం మీద విపరీతమైన అభిమానం ఉండేది. యక్షగానాలని ఒక ప్రక్రియ ఉంది కదా. ఇప్పుడు జక్కుల వారు ఉన్నారే, వారే యక్షులై ఉంటారు. జక్కులు ఈ రోజుల్లో కూడా కథలు చెప్పడంలో, నాటకాలు ఆడడంలో సిద్ధహస్తులు. ఇలాంటి ఆధారాల సాయంతో ఎవరు పిశాచాలో ఎవరు నాగులో ఎవరు హలకులో ఎవరు గోలికులో ఇలా అనాది వర్గాలన్నిటినీ గుర్తుపట్టే ఒక కంప్యూటర్ సిస్టమ్ తయారు చేశాను నేను. అదంతా చెప్పాలంటే మళ్ళీ ఆంథ్రోపాలజీ పాఠాలు మొదలెట్టాలి. మొత్తానికి పాత తెగలని, వర్ణాలని, కులాలని రీడిస్కవర్ చేస్తాం. వాళ్ళకి పెడతాం. కొట్టుకు చేస్తారు. ఆ తర్వాత ఆందోళనలు, రాస్తారోకోలు, రైలు రోకోలు, బైఠాయింపులు, బందులు. ఈలోగా సహజంగానే ఎక్కడో ఒకచోట పరిస్థితి అదుపు తప్పుతుంది. పోలీస్ ఫైరింగ్ జరుగుతుంది. కొంతమంది అమాయకులు మరణిస్తారు. అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగాక ఇంకా ఆ కులంలో అప్పటిదాకా తటస్థంగా ఉన్నవాళ్ళు కూడా మారిపోతారు. అందరికీ శివమెత్తిపోతుంది. ఆ తర్వాత రావణ యుద్ధం మొదలవుతుంది. ఉద్యమం తీవ్రతరమైన కొద్దీ అన్యం పుణ్యం ఎరగని సీదా సాదా జనాలు చేస్తారు. నువ్వు గమనించావా? ఏ ఉద్యమంలో అయినా కూడా నాయకులు ముందుకు రారు, మామూలు జనాన్నే ముందుకు నెడతారు. కానన్ పౌడర్ అన్నాడు రాజా నిర్లిప్తంగా. యా, కరెక్ట్గా చెప్పావు. కానన్ పౌడర్. యుద్ధంలో ఫిరంగులకి ఆహారం అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా పాటించే నీతి ఇదే. ఫిరంగులకి ఆహారంగా సైనికులని పంపుతారు. జనరల్స్ సురక్షితంగా వెనకే ఉంటారు. అందుకే ఏ ఉద్యమం వచ్చినా కూడా చచ్చేది మామూలు జనమే. ఉద్యమాలు వేడెక్కించేది నాయకులు. ఆ తర్వాత
అదే ఉద్యమాలని చల్లబరచడానికి బేరసారాలు పెట్టి పదవులకెక్కేది నాయకులు. దట్ ఈజ్ ఇండియా, అవునా? కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు రాజా. అలాగే అనుకుందాం. మన స్కీమ్లో ఈ నాయకులు ఏం చేస్తారు? చెబుతున్నాను కదా, కుక్కలకి మాంసం ముక్కలు విసిరేసినట్లు వాళ్ళకి కొన్ని పదవులు, కొంత అధికారం పడేస్తాం. టాప్ లెవెల్లో నువ్వుంటావు. కొద్దిసేపు ఆలోచిస్తున్నట్లు అభినయించాడు రాజా. ఆ తర్వాత అన్నాడు, దట్ ఈజ్ ఓకే విత్ మీ. వాచ్ చూసుకున్నాడు క్లైవ్. ఇట్ ఈస్ గెట్టింగ్ ప్రెటీ లేట్. నాకు ఇంకో ఎంగేజ్మెంట్ ఉంది. ఐ విల్ పుష్ ఆఫ్. రేపు మళ్ళీ కలుద్దాం. ఎక్కడ? అన్నాడు రాజా. సేమ్ టైం, సేమ్ ప్లేస్. ఓకే దెన్. ఇద్దరు బయటికి నడిచారు. క్లైవ్ వచ్చిన ఇంపోర్టెడ్ ఎలక్ట్రాగ్లైడ్ మోటార్ సైకిల్ పార్కింగ్ లాట్లో ఉంది. దాని పక్కన భయభక్తులతో నిలబడి ఉన్నాడు ఒక మనిషి. నల్లగా, పొట్టిగా, లావుగా ఉన్నాడు. బుర్ర, ముక్కు, కనుబొమ్మలు దట్టంగా ఉన్నాయి. నవ్వుతూ ఉండాలనే ప్రయత్నంలో పెదవులు కాస్త తెరుచుకుని ఉన్నాయి. గొగ్గిరి పళ్ళు. ఇతనే పిశాచం అన్నాడు క్లైవ్ నెమ్మదిగా. పేరేమిటి? అన్నాడు రాజా. సవారన్న. అతను నీతోనే ఉంటాడా? నమ్మిన బంటు. అతని వల్ల నీకేం లాభం? ఉద్యమం వేడెక్కాక అగ్నిలో ఆజ్యం పోస్తాడు ఇతను. అంటే? పిశాచాల పెద్ద ఒకడు పదవికి రాజీనామా చేస్తాడు. వారిలోనే తక్కువ వర్గం నుండి వచ్చిన ఇతను నడి రోడ్డులో అందరూ చూస్తూ ఉండగా తన మీద పెట్రోల్ పోసుకుని తనని తాను తగలబెట్టుకుంటాడు. దానితో ఇంక రావణ కాష్టం అంటుకున్నట్లే. అతని కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తానని ఒప్పందం అని మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు క్లైవ్. పిశాచం సవారన్న వినయంగా వెనకాతల కూర్చున్నాడు. ఓకే అని తల పంకించి మోటార్ సైకిల్ ముందుకు పోనిచ్చాడు క్లైవ్. అతను అలా వెళ్ళగానే హోటల్ కెప్టెన్ ఒకతను రాజా కారు కీస్ తీసుకొచ్చి వినయంగా రాజాకి అందించాడు. థ్యాంక్స్ అని చెప్పి టిప్పుగా ఒక 100 రూపాయల నోటు ఇచ్చాడు రాజా. అతను వంగి సలాం చేసి వెళ్ళిపోగానే ఆఠీన్ రాణి మీనాక్షి వచ్చింది అక్కడికి. ఇంకా అక్కడే ఉన్న రాజాని చూడగానే ఆమె మొహం వికసించింది. థ్యాంక్ గాడ్, మీరు వెళ్ళిపోయారేమో అని చాలా భయపడ్డాను అంది గుండె మీద చెయ్యి వేసుకుంటూ. నవ్వాడు రాజా. వాచ్ చూసుకుంది మీనాక్షి. బాగా లేట్ అయిపోయింది. ప్లీజ్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయగలరా అంది బతిమాలుతున్నట్లు. ఇట్ ఈజ్ ఎ ప్రివిలేజ్ అన్నాడు రాజా కారు ఫ్రంట్ డోర్ తెరిచి పట్టుకుంటూ. ఫ్రంట్ సీట్లో కూర్చుంది మీనాక్షి. రాజా అటువైపు తిరిగి వచ్చి స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు. కారు మృదువుగా ముందుకు పరిగెత్తింది. అతనితో ఏం మాట్లాడాలో తోచలేదు మీనాక్షికి. ప్రేమ నాటకం ఆడతానని సుందరం దగ్గర 5 లక్షలు తీసుకుంది కానీ ప్రేమ డైలాగులేం తట్టలేదు. అసలు తనది ఎవరితోనూ మాట్లాడే స్వభావమే కాదు కదా. మాట్లాడినా కట్టె విరిచినట్లు మాట్లాడడమే తన పద్ధతి. ఇప్పుడు ఇతనితో ప్రేమ డైలాగులు చెప్పాలంటే ప్రాణాలు కడబట్టిపోతున్నట్లే ఉంది. కానీ ఏదో ఒకటి మాట్లాడక తప్పదు కదా. అందుకని పెదమలు తడి చేసుకుని అంది మీనాక్షి. మీరు నిజంగానే ఒక రాజా అని విన్నాను. మరి మీ కారుకి డ్రైవర్ కూడా లేడా ఏం అంది. ఉన్నాడు, కానీ నేనే వెళ్ళిపోమని చెప్పాను అన్నాడు రాజా. ఎందుకు అంది మీనాక్షి అప్రయత్నంగా. మనిద్దరం ఇప్పుడు ఇలా కలిసి వెళతామని నాకు ముందే తెలుసు కాబట్టి అన్నాడు రాజా నవ్వుతూ. దొరికిపోయిన దొంగలా ఊరచూపులు చూసింది మీనాక్షి. అమ్మో, ఇతగాడు అసాధ్యుడే. కాసేపు ఆగి, ఆ మల్హోత్రాగాడి పళ్ళు రాలగొట్టింది మీరేనా అంది. అందులో సందేహమేమీ లేదు అన్నాడు రాజా. ఎందుకు కొట్టారు? నీకు అపకారం చేయకుండా ఉండాలని వార్నింగ్. మళ్ళీ మాటల కొరత. మీనాక్షి ఆలోచించింది. ఇంక నెక్స్ట్ తనేం చెప్పాలి? ఐ లవ్ యూ అని చెబితే చచా ఎంత మోటుగా ఉంటుంది. కానీ ఏం మాట్లాడకుండా ఇలాగే కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. మాటల కంటే చేతలే సులభం అనిపించింది మీనాక్షికి. అందుకని ఒక్క అంగుళం రాజా వైపు తిరిగింది. అంగుళం జరిగానని అనుకుంది కానీ నిజానికి 1/2 సెంటీమీటర్ కూడా జరగలేకపోయింది తను. ఆ మాత్రానికే ఆమె గుండె గుబగుబలాడింది. అరిచేతుల్లో చెమటలు పోసేశాయి. అదే టైంలో డైమండ్ రాజా కూడా మనసులోనే రిహార్సల్స్ చేసుకుంటున్నాడు. ఐ లవ్ యూ అనేస్తే ఒక్కసారిగా స్ప్రింగ్ బోర్డు మీద నుంచి స్విమ్మింగ్ పూల్లోకి దూకేసినట్లుండదు? ఆ డైలాగ్ చెప్పే ముందు ప్రిలిమినరీగా ఇంకేమన్నా చెబితే బాగుంటుంది కదా.
"నువ్వు చాలా బాగున్నావు అంటే బాగుంటుందా? ఉత్త సెక్స్ మానియా కనుకుంటుందేమో, మరి ఇంకేమనాలి?" అతను అలా ఆలోచిస్తూ ఉండగానే హఠాత్తుగా అనాలోచితంగానే అతని కాలు బ్రేకుని బలంగా నొక్కేసింది. కీచ్మనే శబ్దంతో సడన్గా ఆగిపోయింది కారు. అక్కడ రోడ్డుకి అడ్డంగా ఒక రోడ్డు రోలర్ ఉంది. కారు ఆగగానే రోడ్ రోలర్ నుంచి కొంతమంది దిగారు. రోడ్ రిపేర్ చేసే వర్కర్ల గ్యాంగ్లా ఉన్నారు వాళ్ళు. చేతుల్లో పారలు పలుగులు ఉన్నాయి. "దిగుబే" అన్నాడు వాళ్ళల్లో ఒకడు రాజాతో రఫ్గా. "నన్నా?" అన్నాడు రాజా భయం నటిస్తూ. "నిన్నే." "నన్నేనా సార్?" "నిన్నే బే." "ఎందుకు?" "4 ఉతికాక తెలుస్తుంది ఎందుకో." "అరే చెప్పొచ్చు కదా సార్" అన్నాడు రాజా వినయంగా. "చెప్పాలనా? ఈ పోరిని మేము తీసుకెళ్తాం." "ఎక్కడికి?" "దేశపాండే ఎరకనా?" "అరే దేశపాండే సాబ్ తెలియకపోవడం ఏంది సార్, నంబర్ 1 గూండా కదా." "మరి చక్కగా పోరిని పంపు." చటుక్కున కారు దిగాడు రాజా. "ముందు మిమ్మల్ని మీ ముత్తాతల దగ్గరికి పంపుతా. అడ్రస్ ఏంది? స్వర్గమా నరకమా?" "ఏం హుషారీ చూపిస్తున్నావా?" అన్నాడు ఆ గ్యాంగ్ లీడర్. "హుషారీ ఏంది సార్, మీకు సత్యం చెప్పదలుచుకున్నా. నాలో ఒక స్పెషాలిటీ ఉంది" అన్నాడు రాజా. "ఏమిటది?" "నేను కొడితే దెబ్బలు తగలవు గ్యారంటీ." "మరి?" "ఎముకలు విరుగుతాయి" అని ఫట్ ఫట్మని ఎదుటివాన్ని కొట్టాడు రాజా. అతని చేతులే గడ్డ పలుగులంత బలంగా ఉంటాయని ఊహించలేకపోయాడు. గింగిరాలు తిరిగి కింద పడ్డాడు. అదే ఊపులో ఇంకో 4గురిని చేతి కింద వేస్తే చేతి దెబ్బ, కాలి కింద వేస్తే కాలి దెబ్బ అన్నట్లు చావచితక తన్నాడు రాజా. ఈలోగా ఒక మహాకాయుడు లాంటివాడు రాజా మీదకి లంఘించాడు. కానీ వాడు తన మీద పడకముందే గాల్లోనే వాడి చేతిని అందుకుని మెలిపెట్టేశాడు రాజా. దుర్భరంగా మూలుగుతూ ధన్మని కింద పడ్డాడు వాడు. వాడి చెయ్యి విడవకుండానే మీనాక్షితో అన్నాడు రాజా. "ఎముకలు విరిగే శబ్దం ఎప్పుడైనా విన్నావా?" భయంగా చూసింది మీనాక్షి. "భయపడకు, ఎముకలు ఇలా ఫట్మని విరుగుతాయి" అని వాడి చేతిని వెనక్కి వంచాడు రాజా. ఎముక విరిగిన చప్పుడు వినపడింది. "అబ్బా" అన్నవాడి కేక 4 రోడ్ల అవతలికి కూడా వినపడింది. అంతలోనే వెనుక నుంచి ఒకడు కత్తితో రాజా వైపు రావడం చూసింది మీనాక్షి. "అయ్యో అటు చూడండి" అని ఆమె హెచ్చరించేలోగానే తన తలలో వెనుక వైపున కూడా కళ్ళు ఉన్నట్లు వాడి మూమెంట్స్ కనిపెట్టేశాడు రాజా. కాలుని విసురుగా వెనక్కి పోనిచ్చాడు. కాలు వాడి చేతికి తగిలి కత్తి గాల్లోనే ఎగిరింది. అక్కడ ఇంకొకడు రివాల్వర్ని రాజా వైపు ఎయిమ్ చేస్తున్నాడు. కత్తి వచ్చి వాడి చేతికి తగిలింది. రివాల్వర్ కింద పడింది. గిరుక్కున వెనక్కి తిరిగాడు రాజా. కత్తిగాడిని రివాల్వర్ గాడిని ఇద్దరి తలలు చెరో చేత్తో పట్టుకుని పటపట 4 సార్లు కొట్టాడు. అంతే, మరుక్షణంలో రౌడీలందరూ బతుకు జీవుడా అని కాళ్ళకి బుద్ధి చెప్పారు. షర్టు చేతులు పైకి మడిచి రోడ్డు రోలర్ దగ్గరకు వెళ్ళాడు రాజా. బలంగా దాన్ని తోయడం మొదలెట్టాడు. అంత బరువున్న రోడ్డు రోలర్ ముందుకి జరిగిపోయింది. రోడ్డు రోలర్ అడ్డు తొలగిపోగానే క్రాఫ్ట్ సరిచేసుకుని కారులో ఎక్కి స్టార్ట్ చేశాడు రాజా. సినిమాల్లో తప్ప ఇలాంటి స్టంట్స్ ఎప్పుడూ చూడలేదు మీనాక్షి. ఊపిరి పీల్చడం మర్చిపోయి చూస్తోంది ఇదంతా. "వీళ్ళకెందుకు నీ మీద అంత ఇంట్రెస్ట్?" అన్నాడు రాజా. అందమైన ఆడపిల్లను కనుక అనబోయి ఆగిపోయింది మీనాక్షి. తనకి తనే ఒక అందమైన సర్టిఫికేట్ ఇచ్చేసుకోవడం మనస్కరించలేదు. ఇంతకీ అసలు తను అందంగా ఉంటుందా? ఏమో, ఆ సంగతి ఇంతవరకు తనెప్పుడూ ఆలోచించలేదసలు. బహుశా తను యావరేజ్గా ఉంటుందేమో, అంతే. ఈలోగా డైమండ్ రాజానే అన్నాడు. "ఎందుకంటే నువ్వు చాలా అందమైన ఆడపిల్లవి గనక. అవునా? డోంట్ వర్రీ, వాళ్ళ సంగతి నాకు వదిలేయ్" అన్నాడు. చాలా రిలీఫ్గా ఫీల్ అయింది మీనాక్షి. ఆ తర్వాత అతను అన్నదానిలో అర్థమై ఆమె చెంపలు ఎర్రబడిపోయాయి. ఈలోగా మళ్ళీ సడన్ బ్రేక్తో కారు ఆపేశాడు రాజా. "ఏమైంది?" అంది మీనాక్షి ఆదుర్దాగా. మాట్లాడకుండా చేత్తో చూపించాడు రాజా. "ఆ ఇల్లెవరిదో తెలుసా?" అన్నాడు. తెలీదన్నట్లు తల అడ్డంగా ఆడించింది మీనాక్షి. "అది జానకిరామయ్య మాస్టారి ఇల్లు. చాలా నిజాయితీపరుడు ఆయన. ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. కూతురికి పెళ్లి చేయాలి. అందుకే ఇంటికి సున్నాలు వేస్తున్నారు. కానీ వాడేం చేస్తున్నాడో చూడు" అన్నాడు. అంత రాత్రిపూట ఒకడు కొరివి దెయ్యంలా
తెల్లటి ఆ గోడ పక్కన కూర్చుని గోడ మీద ఏదో రాస్తున్నాడు. వాడి పక్కనే పెయింట్ డబ్బా, చేతిలో బ్రష్, చెలో అసెంబ్లీ అని తాటికాయలంత అక్షరాలు. ఆ క్రింద ఇంకా ఏదో రాస్తున్నాడు. వీడి పులుసు దించుదాముండు అంటూ కారు దిగి కొరివిదెయ్యంగాడి దగ్గరికి వెళ్ళాడు రాజా. ఏంట్రా గోడ మీద వాంతి చేసుకుంటున్నావు అన్నాడు. చెలో అసెంబ్లీ అన్నాడు వాడు. అయితే శుభ్రంగా సున్నం వేసిన గోడలు ఖరాబ్ చేస్తావట్రా? ఏయ్, నేనే పార్టీనో తెలుసా అన్నాడు వాడు బెదిరిస్తున్నట్లు. పార్టీల పేరెత్తితే పేగులు పీకేస్తా. గోడలు పాడు చేసే వెధవి నువ్వే పార్టీ అయితే నాకేమిట్రా? చెలో అసెంబ్లీ నశించాలి, ఖండించండి, బందు. అంగుళం మేర గోడలని తెల్లగా ఉండనివ్వరు కదా, ఛీ అని చెయ్యెత్తబోయాడు రాజా. కొడతాడేమోనని కిందకి వంగాడు వాడు. బకెట్లో ఏముందిరా అన్నాడు రాజా. పెయింట్ అన్నాడు వాడు భయంగా. నీ చేతిలో ఏముంది? బ్రష్. నీ మొహం ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే. ఆ పెయింటుని ఆ బ్రష్తో నీ మొహానికి పులిమేసుకో. అరే ఇదేంటి భాయ్ అన్నాడు వాడు. నరుకుతా, చెప్పినట్లు చెయ్యి అన్నాడు రాజా. ఏడుపు మొహం పెట్టి బ్రష్తో మొహానికి రంగు పులుముకున్నాడు వాడు. ఇంకా రంగు మిగిలిందా? మిగిలింది. అది నీ తలకు పట్టించుకో. ఇంకాస్త ఏడు మొహం పెట్టి రంగుని నెత్తికి పట్టించుకున్నాడు వాడు. ఇంక పో అన్నాడు రాజా. వాడు బకెట్ అక్కడే వదిలేసి పరిగెత్తడం మొదలెట్టాడు. నవ్వుతూ మీనాక్షి వైపు చూశాడు రాజా. మీనాక్షి కూడా నవ్వుతోంది. సరిగ్గా అదే క్షణంలో వాళ్ళిద్దరి దృష్టికి ఒక దృశ్యం కనపడింది. అక్కడ ఆ నిశిరాత్రిలో డైమండ్ రాజా, ఆటిన్ రాణిలకి కనపడిన దృశ్యం చూడ్డానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎంతో వికారంగా ఉంది. హృదయ విదారకంగా ఉంది. కడుపులో దేవేసినట్లు ఉన్నది.